మహిళా లోకం, నిద్ర లేచింది మహిళా లోకం. లేచిందంట, లేచింది. లేకపోతే ఈ ఇంటి పని వంట పని ఎవరు చేస్తాడో. ఇదిగోండి కాఫీ. ఏమిటే పొద్దుటే అరుసరుసలు? నా బాధ మీకు అలాగే ఉంటుందిలేండి. లేచిన మొదలు చేతిలో ఆ సెల్ ఫోన్ ఒకటి. నన్ను అసలు పట్టించుకోరే. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ సెల్ ఫోన్ నేనైనా బాగుంటుందని. అబ్బబ్బా, నీకు ఈ సెల్ ఫోన్ కి పోలికేంటే? దీన్నైతే కావాల్సినప్పుడు మ్యూట్ చేసుకోవచ్చు. ఎందుకండి ఎప్పుడు చూసినా నాతోటి ఆర్గ్యూ చేస్తారు. ఆర్గ్యుమెంట్ నేను, అది నీతో. ఆర్గ్యుమెంట్ అంటే 2 వే వాకీ టాకీ లాగా ఉండాలి, కానీ 1 వే రేడియో లాగా ఉండదే. అబ్బా, ఏం పంచ్ డైలాగ్! పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఏదో అంటున్నట్టున్నారు. అబ్బే లేదే, పెళ్ళాన్ని ఏ సినిమాకో షికారుకో తీసుకెళ్తే వచ్చే ఆ కిక్కే వేరబ్బా అంటున్నాను అంతే. సినిమానా? మన పెళ్ళైన కొత్తల్లో చూసిన ఖైదీ నంబర్ 786 ఇప్పటికీ గుర్తే. ఆ పాటలు ఆహా. ఏంటా లుక్కు? ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నానండి. ఆగాగాగాగు, కాస్త ఎఫెక్ట్ ఇవ్వని. ఇప్పుడు వెళ్ళు ఫ్లాష్ బ్యాక్ లోకి. ఏమండోయ్, రండి రండి, ఇటు చూడండి. అబ్బబ్బా, ఏమిటే నీ హడావిడి? నేను సంక్రాంతి ముగ్గు పెట్టా. ఎలా ఉందో చెప్పండి. నీ కళ్ళద్దా లేవే? ఎందుకండి? ఏం లేదు, మన ఇంటి ముందు పెట్టాల్సిన ముగ్గు పక్కింట్లో పెడితేను. పోనీ ముగ్గు ఎలా ఉందో చెప్పండి. పర్లేదు. అంతేలేండి, పెళ్ళైన కొత్తల్లో చిన్న గీత గీసినా మెచ్చుకునేవారు. ఏంటలా చూస్తున్నారు? ఓ, పాత స్టైల్లో కంప్లైంట్ ఇస్తున్నందుక. అయితే ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ సమంతా పాటలో చూద్దురు గాని. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడు.
మరి నా పండగ గిఫ్ట్స్ ఏవి? నీకు కావలసినవన్నీ కొంటూనే ఉన్నావుగా, ఇంకా ఇంకా ఏం కావాలి? అలా చిరాగ్గా అడిగే బదులు సాంగ్ లాగా సింగలేరు? ఏది ఇందాకటి మాటల్ని పాటగా పాడండి. రవ్వల హారము, పట్టు చీర, 7 వారాల నగలు, ప్యారిస్ ట్రిప్పు, కార్టియర్ బ్రేస్లెట్, రోల్స్ రాయ్స్ కారు. ఎలా ఉంది నా పాట? వామ్మో, ఈ బాల్ కొట్టుకుంటున్నట్టు నా గుండె కూడా బలంగా కొట్టుకుంటుందే. అయితే ఈ సంక్రాంతికి ఏమీ స్పెషల్ లేదా? ఎందుకు లేదు, మన ట్రైబాలి తెలుగు కమ్యూనిటీ వాళ్ళు చక్కగా సంక్రాంతి సంబరాలు జరుపుతున్నారు. నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేను టికెట్లు కూడా కొన్నాను. చాలా చక్కని ప్రోగ్రామ్స్ ఉంటాయి. పిల్లలు డాన్సులు అయితే ఇరగదీసేస్తారట. త్వరగా తెములు మరి. ఇదిగో నేను రెడీ. పిల్లగాడు నన్న తిరిగి తిరిసేసిండే ఇటలాంటి తిరిసేసిండే ఇర్రగద్దీసిండే. చూసి నాలో ఆకలి ముట్ట ఫెట్టు ఫుట్టేసి నిన్నే పిడిగిన పట్ట ఎట్టుకొచ్చానే కిరణాల కలజోడు కలరు ఫుల్లుందే కిర్రాకు నీడు చల్లుకుంటానే మల్లెపూడు లారీలోడు కట్టుకుంటానే నీ వెళ్ళో నా తాడో. చాలా బాగా చేశారు. ఎలా ఉందండి వీళ్ళ పర్ఫార్మెన్స్? ఒకళ్ళని మించి ఒకళ్ళని అలా డ్యాన్స్ బ్రహ్మాండంగా చేస్తున్నారండి. ఇది నిజంగా చాలా కష్టంతో కూడిన పని. సో ఇంకో 1 రౌండ్ ఆఫ్ బిగ్ అప్లాస్. మీ వల్ల ఇదంతా అవుతుంది. మీ ఎంకరేజ్మెంట్ వల్ల అంత బాగా చేస్తున్నారు పిల్లలు.
ఇందాక వాళ్ళ ముగ్గుల గురించి మాట్లాడుకున్నారు, మీరు విన్నారా? కొంచెం విన్నానండి, ఎక్కువ వినలేదు. ముగ్గులు అంటే ఇండియాలో పల్లెటూరులకి వెళ్తే ఏం కనిపిస్తాయండి సంక్రాంతికి? ముగ్గుల్లో గొప్ప